జపాన్ దేశంలో కాంప్లసెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, అంటే బద్ధకం కావచ్చు, ఉదాసీనత కావచ్చు, వీటన్నిటిని ఆ మనిషి బద్ధకస్తుడు, వీడు వేస్ట్ అని చెప్పి ఎవరిని జడ్జ్ చేయరు. ప్రత్యేకంగా దాన్ని ఒక డిసీజ్ గా ట్రీట్ చేస్తారనమాట. కాంప్లసెన్సీ కావచ్చు, లేజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక జబ్బుగా ట్రీట్ చేస్తారు. దానికి జపనీస్ వాళ్ళు అనేక మెథడ్స్ ఫాలో అవుతారు ఆ జబ్బుని తగ్గించడానికి, మనిషిని యాక్టివ్ గా ఉంచడానికి. ముఖ్యంగా కైజన్. కైజన్ అంటే 1 minute రూల్ అన్నమాట. ఏదైనా ఒక విషయంలో మనం లేజీ అవుతున్నాం అనుకోండి, ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతాం, చాలా లేజీ అవుతాం. రోజు 1 minute ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదా చదువుకోవాలనిపిస్తుంది, ఎస్సే రాయాలనిపిస్తుంది, రాయలేం, ఒక్కొక్క సెంటెన్స్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. 1 minute రూల్ అంటాం దీన్నే కైజన్ అంటాం. రెండో అంశం ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఎందుకు చేయాలనుకుంటావు నీకు తెలిస్తే ఖచ్చితంగా ఎలా చేయాలో నీకు తెలుస్తుంది అనమాట. సో నీకు ఒక పర్పస్ ఉండాలి, ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, ఆ పర్పస్ ప్రకారం పనిచేయాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని దీన్నే ఇకిగాయ్ అంటే అనమాట. దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి అక్కడ చాలా మెంటల్ ఎక్సర్సైజ్ ఉంటాయి జపాన్ లో. సో ఇకిగాయ్ అనేది అక్కడ చాలా గుడ్ ప్రాక్టీస్ అనమాట. తర్వాత జపాన్ లో మరొక అద్భుతమైన ప్రాక్టీస్ హరా హాచి బు, అంటే స్టాప్ ఎట్ 80%. ఏ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేద్దాం అనుకున్నాం అనుకోండి, మొత్తం తినకూడదు. 80% మన భోజనం ఫుల్ అయ్యాక, మన టమ్మీ ఫుల్ అయ్యాక మనం ఆపాలి. ఒక 20% గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఏదైనా సరే అతి దేనికి పనికిరాదని చెప్పి ఈ హరా హాచి బు చెప్తుందన్నమాట.